వనపర్తి జిల్లా కొత్తకోటలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది. స్థానిక బీసీ బాలికల వసతి గృహంలో కలుషిత ఆహారం తిని సుమారు 32 విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనను నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఏబీవీపీ నేతలు మండిపడ్డారు. ఎమ్మెల్యే అధికారులను సమర్థించడం మానుకుని విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇబ్బంది పెడుతున్నారు అట్లా సిగ్గులేని ప్రభుత్వమా, సిగ్గులేని ప్రభుత్వమా. కొత్తకోట శాఖలో బాలికల సంక్షేమ హాస్టల్లో 15కు పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైనరు. వాళ్ళకు ఫుడ్ పాయిజన్ జరిగింది. అయితే ఇక్కడున్న అధికారులు ఏమంటున్నారంటే విద్యార్థులు బయటికి వెళ్లి జంక్ ఫుడ్ తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్తున్నారు. మన తెలంగాణ ప్రభుత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. అయినా ఇప్పటి వరకు ఈ ఫుడ్ పాయిజన్లు కానీ విద్యార్థులకి ఈ కష్టాలు తప్పట్లేదు. ఫుడ్ అన్నం తిని మరి చనిపోవాల్సిన పరిస్థితి మన తెలంగాణ ప్రభుత్వంలో ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వంలో ఇప్పటికీ 100కు పైగా విద్యార్థులు చనిపోయారు. అయితే ఫుడ్ పాయిజన్లు మాత్రం తగ్గట్లేదు. మన ఈ ఫుడ్ పాయిజన్ మీద మన అధికారులు ఏమని చెప్తున్నారంటే విద్యార్థులు అయితే బయటికి వెళ్ళి బయట నుంచే ఫుడ్ పాయిజన్ కావడానికి జంక్ ఫుడ్ తిని వచ్చారు అని చెప్తున్నారు. అయితే లోపల ఫుడ్ ఎలా ఉంది? అయితే అక్కడ ఆహారం మంచిగా లేదు వల్లనే కదా బయట వెళ్ళి ఫుడ్ తిన్నారు. లేదంటే లోపల ఆహారం మంచిగా ఉంటే బయటికి వెళ్ళి ఫుడ్ తినాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? విద్యార్థులకి మనం ఆదుకోకుంటే ఇంకెవరు ఆదుకుంటారు? మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? కళ్ళు మూసుకొని ఉందా? మన ఎమ్మెల్యే గారు కూడా నైట్ మన స్టూడెంట్స్ ని కలిసి ఏమైందంటే విద్యార్థులకి బయటికి వెళ్ళి ఫుడ్ తిన్నారు, అందుకోసమే ఫుడ్ పాయిజన్ జరిగిందని మాట్లాడారు. కానీ విద్యార్థులు ఏం చెప్తున్నారంటే ఫుడ్డే బాగాలేదు, నైట్ మొత్తం అన్నం మొత్తం మెత్తగా అయింది, చారు పెట్టారు, ఆ ఎగ్ వల్ల అయిందా లేదంటే అన్నం మెత్తగా అయ్యడం వల్ల అయిందా ఫుడ్ పాయిజన్ అని చెప్పి ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది.